నమస్తే డియర్ స్టూడెంట్స్. మాట్లాడితే కానీ ఇంగ్లీష్ రాదు, కానీ మనతో మాట్లాడేది ఎవరు? మాట్లాడిస్తూ మనకి ఇంగ్లీష్ నేర్పించేది ఎవరు? వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ జేపీఎస్ ట్రైనర్స్. మా దగ్గర ఇప్పటివరకు ఎన్నో కోర్సెస్, డిఫరెంట్ కోర్సెస్ తీసుకున్నారు. ఇవన్నీ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవడానికి ఇది చాలా అవసరం. సబ్జెక్ట్ లేకపోతే మీరు మాట్లాడిస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుందా అంటే, సబ్జెక్ట్ ఏమి రాకుండా మాట్లాడిస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుందా అని అంటే, సబ్జెక్టు తెలియకుండా మాట్లాడిస్తే ఇంగ్లీష్ రాదండి. అది చాలా కష్టం అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ తెలియాలి, తర్వాత మాట్లాడాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కోర్టులో జరిగినటువంటి ఇది. ఒక డ్రాఫ్టింగ్లో అతను రోజు కొడతాడు అని చెప్పడానికి ఈయన అంటే ఆడపిల్ల వాళ్ళ వైపు నుంచి ఒక ఎలా రాశారంటే, హీ వాజ్ బీటెన్ ఎవ్రీడే, హీ వాజ్ బీటెన్ ఎవ్రీడే అని రాశారు. ఇక్కడ హీ వాజ్ బీటెన్ ఎవ్రీడే అనేది కరెక్టా? దీని మీనింగ్ ఏంటి? ఇది ఎలా రాశారు? హీ వాజ్ బీటెన్ అంటే ఆమె దెబ్బలు తింటుందనా, అతను కొడతాడనా? నిజానికి హీ వాజ్ బీటెన్ అంటే అతను దెబ్బలు తింటున్నాడు అని. నిజానికి మనం విమెన్ వైపు నుంచి డ్రాఫ్ట్ చేస్తున్నాం. డ్రాఫ్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏమని వచ్చింది? హీ వాజ్ బీటెన్. దీనికి మనం ఇస్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి? మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అక్కడ? అతను ప్రతిరోజు అతను ప్రతిరోజు కొడుతున్నాడు అని చెప్పాలనుకున్నాం. ప్రతిరోజు కొడుతున్నాడు అని చెప్పడానికి మనకు అక్కడ హీ బీట్స్ ఎవ్రీడే లేకపోతే హీ బీట్ హర్ ఎవ్రీడే అని రాయడానికి బదులుగా మనకి ఏం రాశారు? హీ వాజ్ బీటెన్ ఎవ్రీడే, హీ వాజ్ బీటెన్ అప్ ఎవ్రీడే అని రాశారు. అంటే ఇక్కడ మీనింగ్ కంప్లీట్గా మారిపోయింది కదా. ఈమె దెబ్బలు తింటుంది అనడానికి కంప్లీట్గా అతను దెబ్బలు తింటున్నాడు అనే అర్థం వచ్చేసింది కదా. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటానండి, సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ రావాలి, సబ్జెక్ట్ రావాలి, నో డౌట్. ఇందులో మీరు మాట్లాడాలి అంటే, మనం చక్కగా మాట్లాడాలి, లాంగ్వేజ్ని మాట్లాడాలి అంటే ఫస్ట్ వీ మస్ట్ నో సబ్జెక్ట్. నా దగ్గర బైకే లేదు, కారు మాట ఎందుకు, కారు సంగతి దేవుడు ఎరుగు, కారు సంగతి అటు ఉంచండి. ఎలా చెప్తామండి ఇంగ్లీష్లో? ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ బైక్, లెట్ ఎలోన్ కార్. ఇక్కడ లెట్ ఎలోన్ ఎలా యూజ్ చేసామనేది తెలియకుండా ఎలా మాట్లాడేస్తాం? చాలా మందిలో ఉన్నటువంటి రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే, మాట్లాడితే ఇంగ్లీష్ వచ్చేస్తుంది, మాట్లాడితే ఇంగ్లీష్ వచ్చేస్తుంది, గ్రామర్ నేర్చుకోక్కర్లేదు. ఇది ఎప్పుడూ తప్పు. నేను ఈ రోజుకి 8 సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను యూట్యూబ్లో. ఏం చెప్తున్నాను? ఎప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే సబ్జెక్ట్ని ఒకవైపు నేర్చుకుంటూ మరోవైపు మాట్లాడుతూ చేయాలి. అంతే తప్ప పూర్తిగా సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా మాట్లాడితే ఇంగ్లీష్ వచ్చేస్తుంది, మాట్లాడితే చాలు అని అనుకుంటే మనం ఏం మాట్లాడాలో ఎలా తెలుస్తుంది? ఓకే, అసలు వాట్స్ యువర్ నేమ్ అని అంటే మై నేమ్ ఈజ్ అనాలా, ఐఆమ్ అనాలా, ఇట్స్ మీ అనాలా, ఏంటనాలి? చిన్న విషయం కాబట్టి నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. కాబట్టి ఒకవైపు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మరోవైపు మాట్లాడాలి. సో ఇంతవరకు మనకి అయితే సబ్జెక్ట్ నేర్పిస్తున్నాం, లేకపోతే మనం మాట్లాడటం చేస్తున్నాం. ఇప్పుడు రెండింటినీ కలిపి, అంటే ముందు సబ్జెక్ట్ని కొంతైనా నేర్పిస్తూ, అంటే ఒక 45 days సబ్జెక్ట్ నేర్పిస్తూ, మరో 45 daysలో 30 క్లాసెస్ని డైలీ 1-to-1, 1-on-1 ఏదన్నా ఒకటి, అంటే ఒకరితో ఒకరు మాట్లాడటం. అంటే నేను డైరెక్ట్గా 1/2 hour ఒకరితో మాట్లాడుతూ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించేటటువంటి ప్రోగ్రామ్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ January 2 నుంచి మనకు ఒక బ్యాచ్ మొదలవుతుంది. సెకండ్ బ్యాచ్ అంటే ఫస్ట్ 45 days మీకు సబ్జెక్ట్ ఉంటుంది. అంటే నేను ప్రతిరోజు ఒక లెసన్ని, ఒక ఎక్సర్సైజ్ని పంపిస్తాను. ఈ ఎక్సర్సైజెస్కి మీరు ఓరల్గా నాకు ఆన్సర్ చేసి పంపించాలి. ఓకే, దాంట్ని మళ్ళీ మీరు ఏం తప్పు చేశారో కరెక్ట్ చేస్తూ ఉంటాం. ఇలా ఫస్ట్ 45 days మీకు ఇలా సాగుతుంది. అండ్ సెకండ్ 45 days ఏమవుతుంది అని అంటే, సెకండ్ 45 daysలో మీకు 30 phone క్లాసెస్ ఉంటాయి. అంటే 1-to-1 క్లాసెస్. ఈ 30 phone క్లాసెస్లో ఒక అరగంట ఈ స్లాట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. నన్ను చాలామంది అన్నారు, ఎప్పుడు చూసినా మీ దగ్గర దొరకట్లేదు సార్ అంటే, నిజమే. నేను 2 monthsకి 7 students మాత్రమే తీసుకోగలను. ఎందుకంటే క్లాసెస్ ఎవరో ఇవ్వరండి. నేను ఒక 10 మందిని అపాయింట్ చేసి క్లాసెస్ ఇవ్వడానికి నా దగ్గర ఎవరు లేరు. నిజానికి ఏదైనా నేనే పర్సనల్గా డీల్ చేస్తాను. కాబట్టి పర్సనల్గా నేను క్లాసెస్ కూడా పర్సనల్గా నేనే ఇస్తానండి. ఈ అరగంట సేపు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. నేను ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ పైన మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడుతున్న టైంలో నేను మిమ్మల్ని కరెక్ట్ చేస్తుంటాను, నేను క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీరు ఆన్సర్స్ చేయాలి. మీరు క్వశ్చన్స్ అడగాలి అని మీకు ప్రాంప్ట్ చేస్తాను. నేను ఏ క్వశ్చన్స్ అడగాలో, ఎలా చేయాలో మీరు క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. నేను రిప్లైస్ ఇస్తుంటాను, టాపిక్ ఇస్తాను, టాపిక్ పైన మాట్లాడవలసి ఉంటుంది. ఇదంతా ఒక 45 days పడుతుంది. అంటే ఫస్ట్ 45 days మీకు సబ్జెక్ట్, ఎక్సర్సైజెస్ ఇస్తే వాటికి ఆన్సర్స్ పంపించాలి మీరు. సెకండ్ 45 days మీకు 30 క్లాసెస్ అవుతాయి 45 daysలో. అంటే వీక్లీ 5 classes. ఓకే, మండే, ట్యూస్డే
ఓకే, వెన్స్డే హాలిడే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే హాలిడే. వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి. అంటే 30 క్లాసెస్ 45 డేస్లో ఇస్తాం. ఇది 30 డేస్, అది 45 డేస్, ఇది 30 డేస్. వీటిలో మీకు ఒకవైపు సబ్జెక్ట్ ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తూ తర్వాత 1-on-1 ఫోన్ క్లాసెస్లో ప్రాక్టీస్ చేస్తాను. అయితే ఇది బిగినర్స్కి కాదండి, బిగినర్స్కి ఇది సెట్ కాదు. ఓకే, సబ్జెక్ట్ని కొంతకాలంగా నేర్చుకుంటూ ఎవరైతే ఉంటారో, ప్రాక్టీస్ ఎవరికైతే కావాల్సి ఉంటుందో అటువంటి వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఓకే, అంతేగాని వెరీ బిగినర్స్ ఇది మీకు సెట్ అవ్వదు. సో ఎవరైతే అంటే ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నారో, ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చో, కాస్త సబ్జెక్ట్ వచ్చి ఎవరైతే ప్రాక్టీస్ కావాలనుకున్నారో అటువంటి వాళ్ళకి మాత్రం ఇది ద బెస్ట్ కోర్స్ నేను చెప్పేటటువంటిది. సో ఈ కోర్స్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, చేసుకుంటే ఇందులో ఒక్క చిన్న విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, నేను 7 స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోగలను. ఒక 2 monthsకి 7 స్టూడెంట్స్ని మాత్రమే తీసుకోగలను 2 monthsకి. కాబట్టి అది అయిపోయింది, నేను ఇప్పుడే ఫోన్ చేశాను అప్పుడే లేదంటున్నారు ఏంటండి, కావాలంటే నాకు టైం స్లాట్ దొరకట్లేదనంటే కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందు వస్తారో వాళ్ళకే. అండ్ మోర్ ఓవర్ సెకండ్ థింగ్, ఎర్లీ బర్డ్ క్యాచ్ ద ఫిష్. ఓకే, ఏ పక్షి అయితే ముందుకు వెళ్తుందో ఆ పక్షికే అక్కడ ఫిష్ దొరుకుతుంది. కాబట్టి మీరు నాకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేసి నా దగ్గర నుంచి ఏ టైం స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ టైం స్లాట్స్ తీసుకోండి. జనవరి 2 నుంచి, జనవరి 1న హాలిడే కాబట్టి జనవరి 2 నుంచి క్లాసెస్ మొదలవుతున్నాయి. మీరు కావాలనుకున్న వాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే నేను ఒకసారి మిమ్మల్ని మీ ఇంగ్లీష్ ఏ లెవెల్లో ఉందో కూడా చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకొని ఫోన్ క్లాసెస్కి అవుతుందో లేదో చూస్తాం. నెక్స్ట్ టైం స్లాట్స్ ఉంటాయి, ఆ టైం స్లాట్లో మీకు సూటబుల్ టైం స్లాట్ కూడా మీకు తీసుకోగలగాలి. ఆ టైం మీకు సెట్ అవుతుందో లేదో కూడా చూడాలి. కాబట్టి ఈ కోర్సు ఇది ఇప్పుడే కాదండి, జనవరి 2 ఉంటుంది, నెక్స్ట్ ఫిబ్రవరి 17 ఉంటుంది, నెక్స్ట్ ఏప్రిల్ 1 ఉంటుంది. ఇలా ఉంటాయి బ్యాచెస్. సో ఒకవేళ ఈ బ్యాచ్ కాకపోతే నెక్స్ట్ బ్యాచ్, ఆ నెక్స్ట్ బ్యాచ్కి ఏదో ఒక బ్యాచ్లో మీకు ఛాన్స్ అనేది రావచ్చు. ప్లీజ్ రిమెంబర్, ఐ కెన్ టేక్ ఓన్లీ 7 స్టూడెంట్స్ ఫర్ ఎ బ్యాచ్. ఇది మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. 7 కన్నా నేను ఎక్కువ మందిని తీసుకోలేదు, ఎందుకంటే నేనే పర్సనల్ క్లాసెస్ ఇస్తాను కాబట్టి నన్ను బ్లేమ్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.